అందరికీ హాయ్ అండి. ఇదిగోండి ఇది వచ్చి తాటి బేసిని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సగం వచ్చి గారెలు వేసాను, ఇంకా ఇదైతే మిగతా సగం అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు తీసాను అనమాట. తీసి ఇదైతే రొట్టె వేస్తున్నాను, తాటి రొట్టి. దీనికోసం బియ్యం రవ్వ వాడానండి. ఈ బియ్యం రవ్వ మనం ఇడ్లీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే సేమ్ క్వాంటిటీ కొలత వచ్చేసి, ఇంకా సరిపడా కొంచెం తీపికి సరిపడా బెల్లం, 2 యాలకులు ఫ్లేవర్ కోసం, ఒక చిటికెడు ఉప్పు అయితే వేసాను అనమాట. వేసి ఇందులో కొబ్బరి కూడా వేసానండి. కొబ్బరి తురుము ఫ్రెష్గా తురుముకొని, ఇవి కొబ్బరిలో నల్లగా ఉండే పార్ట్ వేసుకోకుండా తీసేసి చాక్ తోటి తెల్లదంతా కొంచెం మిక్సీ ఆడి ఆ కొబ్బరి తురుము అనేది కొంచెం ఒక గుప్పుడు వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయచ్చు. ఇంకా అయితే కలిపేసుకుని ఒక గంటన్నర అయితే పక్కన పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. ఇదంతా మొత్తం నానిపోవాలన్నమాట. ఇంకా కొంచెం సరిపోయినట్లేదు, కొంచెం ఎక్కువ తాటి పేస్ట్ అయితే ఎక్కువ కనిపిస్తుందని చెప్పి ఇంకా కొంచెం రవ్వ వేసానండి. మళ్ళీ మొత్తం కలిపేసుకుని మనం తీపి సరిపోయిందో లేదో చూసుకుని పక్కన పెట్టేసుకోవాలి, నానబెట్టేసుకుని. ఇదిగోండి నానబెట్టుకుని పక్కన పెట్టుకుని గంటన్నర తర్వాత చూపిస్తున్నాను. చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు చక్కగా తీసి చేత్తో ఇలా తీసి చూస్తే చక్కగా మెత్తగా తగులుతుంది. స్టార్టింగ్లో కొంచెం గరుగ్గా తగిలినట్టు అనిపించింది, ఇప్పుడు మెత్తగా తగిలిందనమాట. దీనికోసం ఒక నాన్ స్టిక్ది పెట్టుకున్నానండి. ఇంతకుముందు చాలాసార్లు మామూలు మూకిట్లో వేశాను, కానీ ఎప్పుడూ నాకు రాలేదండి. తాటి రొట్టి ఊడిపోయేది, తిరగేయడానికి వచ్చేది కాదు. అప్పటి నుంచి ఇంకా నాన్ స్టిక్ దాంట్లో అయితే వేస్తున్నాను. అడుగున ఆయిల్ వేసేసి స్టవ్ అప్పుడే వెలిగించొద్దు. ఆ మధ్యలో ఒక గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకున్నాను. ఇంకా మనం ఈ పేస్ట్ కలిపిందంతా దాని చుట్టూ రొట్టెలాగా పెరిచేసి ఇలా లిడ్ పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత చూస్తే మధ్యలో వాటర్ ఎందుకు పెట్టానంటే, ఆ వాటర్ ఆవిరికి మన రవ్వలో పచ్చిది కదండి రవ్వ అనేది, అది ఉడుకుతుందని చెప్పి నేను పెట్టానమాట. ఇదైతే యాక్చువల్గా అయితే ఇది పొయ్యి మీద వేస్తే చాలా బాగుంటుందండి, బొగ్గుల పొయ్యి మీద. పాతకాలంలో అలానే వేసుకునేవారు కదా. ఇంకా ఇలా అయితే ఎగిపోయిన తర్వాత ఒకసారి చుట్టూ గరిటె పెట్టి ఇలా కదిపేసి ఒక్కసారి కదిపి ఇంకా ప్లేట్లోకి అయితే నేను ఇలా దీన్ని టర్న్ చేసుకున్నాను అనమాట. ప్లేట్ దాని మీద బోర్లించి ఇలా టర్న్ చేసుకుంటే వచ్చేసిద్ది. కొంచెం అడుగున ఉండిపోయిందిలేండి, అది కొంచెం కొద్దిగా మాడింది, పర్లేదు, బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇలా ఇటువైపు కూడా కాల్చుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. వేడిగా అయితే తినద్దు, చేదుగా ఉంటుంది. మరుసటి రోజు నైట్ టైం వేసుకుని మరుసటి రోజు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.